ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. టెహరాన్లోని ఇరాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ కార్యాలయంపై క్షిపణులతో దాడి చేసింది. ఫలితంగా భవనం నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. హమేదాన్లో సైబర్ పోలీసు భవనాన్ని ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నేవీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ ఎక్స్ లో పోస్టు చేసింది. సముద్ర జలాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ఐఆర్జీసీ సీనియర్ కమాండర్లు ఇక్కడి నుంచే పర్యవేక్షించేవారని రాసుకొచ్చింది. ఇరాక్, లెబనాన్, యెమెన్లోని మిలిటెంట్ సంస్థలకు సముద్ర మార్గం ద్వారా ఆయుధాలు సరఫరా చేసిందని తెలిపింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్లో ఇప్పటి వరకు 7,000 లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ లో పోస్టు చేసింది. 100కు పైగా ఇరాన్ నౌకలను ధ్వంసం చేశామని తెలిపింది. వైమానిక దళంతో పాటు నేవీ బృందాలు సమష్టిగా పోరాడుతున్నాయని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడిలో అరాక్ పట్టణంలో 3 రోజుల శిశువు, 2 ఏళ్ల చిన్నారి సహా 4 మృతి చెందారని ఐఆర్జీసీ తెలిపింది. అటు దక్షిణ లెబనాన్లోని అనేక పట్టణాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. ఖానా పట్టణంలో నివాసం భవనంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల బాంబులను జారవిడిచాయి.